శ్రీకాకుళం మేత్రాసనం శివ స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డీకన్ అల్ఫోన్స్. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 13వ తారీఖున జనరల్ ఆడియన్స్లో సువార్త ప్రకటనలో దైవవాక్కు స్వీకరణ, మానవ సేవకు అడుగు వేయాలి అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు. డిసెంబర్ 3వ తారీఖున ఖమ్మం మేత్రాసనంలో కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఘనంగా జరిగిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి గురుత్వ రచిత జూబిలీ వేడుకలు. ఈ సందర్భంగా జూబిలీ గీతాన్ని విడుదల చేసిన కుటుంబ సభ్యులు. డిసెంబర్ 5వ తారీఖున విశాఖ అతిమేత్రాసనం అరుణోదయ సెయింట్ యాన్స్ ప్రొవిన్షియలేట్ నందు పెర్పెచువల్ ప్రొఫెషన్ దివ్యబలి పూజను సమర్పించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఆనందాన్ని వ్యక్తం చేసిన మఠసభ కన్యలు. డిసెంబర్ 7వ తారీఖున ఘనంగా జరిగిన LCRI సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు, పర్యవేక్షించిన ప్రెసిడెంట్ రెవరెండ్ ఫాదర్ నల్లా అశోక్ కుమార్ గారు, సిస్టర్ అర్చన, ఫాదర్ విద్యాసాగర్ గారు. డిసెంబర్ 9వ తారీఖున ఘనంగా జరిగిన మరీదల సభ్యుల వార్షిక పొత్తు సమావేశము, నూతన కొమీజియం కార్యవర్గ ఎన్నిక. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు, పర్యవేక్షించిన ఫాదర్ సంజీవ్ గారు. డిసెంబర్ 9, 10 తారీఖులలో ఘనంగా జరిగిన శ్రీకాకుళం మేత్రాసన యువత సెమీ క్రిస్మస్ మరియు క్రీడా పోటీ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు, మోన్సినియర్ దూసి దేవరాజు గారు, పర్యవేక్షించిన రెవరెండ్ ఫాదర్ స్లేవ గారు మరియు పలువురు సభ్యులు. డిసెంబర్ 11వ తారీఖున ఘనంగా జరిగిన ట్రాన్స్జెండర్ సెమీ క్రిస్మస్ వేడుకలు. శ్రీకాకుళం మేత్రాసనంలో మొదటిసారిగా ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు పాల్గొనగా, సిస్టర్ అమిత ముఖ్య పాత్రను పోషించారు. రెవరెండ్ ఫాదర్ సగిలి ప్రవీణ్ గారు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. డిసెంబర్ 12వ తారీఖున ఘనంగా జరిగిన శ్రీకాకుళం మేత్రాసన సెక్రటరీస్ కమిషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు పాల్గొనగా, రెవరెండ్ ఫాదర్ అర్లగడ్డ జోసెఫ్ గారు ముఖ్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. డిసెంబర్ 14వ తారీఖున వీరఘట్టం విచారణలోని డీకన్ కుప్పిలి కిషోర్, డీకన్ కుప్పిలి కెర్లను గురువులుగా అభిషేకించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన విన్సెన్షన్ మరియు హోలీ స్పిరిట్ సభ ప్రొవిన్షియల్స్ మరియు గురువులు.
డిసెంబర్ 15వ తారీఖున ఘనంగా జరిగిన శ్రీకాకుళమేత్రాసన ఉపదేశుల సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ రాయరాల విజయకుమార్ గారు, పర్యవేక్షించిన మోన్సిన్యూర్ దుసి దేవరాజ్ గారు, ప్రసంగించిన రెవరెండ్ ఫాదర్ తుమ్మా డొమినిక్ గారు మరియు రెవరెండ్ ఫాదర్ చల్లా డేవిడ్ గారు. డిసెంబర్ 15వ తారీఖున సీతంపేట విచారణ జమ్మాడుగూడ గ్రామంలో ప్రారంభమైన టైలరింగ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమం శ్రీకాకుళమేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ మరియు ఇటలీ నుంచి వచ్చిన సిస్టర్ అంతోనిల వారి బృందం సమక్షంలో జరిగింది. డిసెంబర్ 15వ తారీఖున శ్రీకాకుళమేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో పాలవలస విచారణ బెన్నడగూడ గ్రామంలో ఘనంగా జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఆనందాన్ని వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. డిసెంబర్ 17వ తారీఖున శ్రీకాకుళమేత్రాసన పలాస విచారణ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ యొక్క యాన్యువల్ డే ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా బిషప్ రాయరాల విజయకుమార్ గారు పాలు పంచుకున్నారు. చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో. బృహత్తర కార్యానికి సహకరిద్దాం. మహోన్నత కార్యమునకై చేతులు కలుపుదాం. స్వార్థను వ్యాప్తి చేసి దేవుని దీవెనలు అందించడానికి ఒక అడుగు ముందుకు వేద్దాం. మన శ్రీకాకుళమేత్రాసనములో ఉన్న పుణ్యక్షేత్రం మరియగిరిని ఉన్నతముగా అభివృద్ధి పరుద్దాం. శ్రీకాకుళమేత్రాసనం పాలక పునీతురాలు క్రైస్తవుల సహాయమాత మరియగిరి పుణ్యక్షేత్రం అభివృద్ధి కార్యక్రమాల కొరకు మీ వంతు సహాయ సహకారాలు అందించగలరని మనవి చేయుచున్నాము. మీ యొక్క సహాయ సహకారాలు పైన వివరించిన బ్యాంక్ అకౌంట్కు నేరుగా పంపించగలరు లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ యొక్క ధన సహాయాన్ని అందించగలరు. వెల్కమ్ బ్యాక్. డిసెంబర్ 13వ తారీఖున జనరల్ ఆడియన్స్లో సువార్త ప్రకటన అనే అంశం గురించి ధ్యానిస్తూ సువార్తను స్వీకరించాలి మరియు మానవ సేవ చేయడానికి హృదయాలను తెరవాలి అని తెలియజేసిన పోప్ ఫ్రాన్సిస్ గారు. We conclude the cycle dedicated to apostolic zeal, in which we have allowed the Word of God to inspire us and cultivate a passion for the proclamation of the gospel. You as baptized persons to witness the Jesus and proclaim him. Que significa ábrete. والآن تحية البابا باللغة الإيطالية لأبناء الشرق النطيان. By virtue of baptism, every Christian is డిసెంబర్ 3వ తారీఖున బిషప్ రాయరాల విజయకుమార్ గారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన బిషప్ రాయరాల విజయకుమార్ గారి గురుత్వ రచిత జూబిలీ వేడుకలు. ఖమ్మం మేత్రాసనం సౌత్ విచారణ సెయింట్ జోసెఫ్ కో కెథడ్రల్ నందు ఈ కార్యక్రమం జరగగా గురువులు, మఠకన్యలు, విశ్వాసులు వందల సంఖ్యలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమం పట్ల కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బిషప్ గారు వారి కుటుంబానికి దేవుడిచ్చిన వరం అని కొనియాడారు. ఈ కార్యక్రమం చివర జూబిలీ గీతాన్ని విడుదల చేయడం జరిగింది. బిషప్ గారు వారందరి కోసం దివ్యబలి పూజను సమర్పించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇది రాయరాల వంశమున వెళ్ళి విరిసిన జూబిలీ, తండ్రి గారిని దేవదేవుడు దీవించిన జూబిలీ.
వేగమే రండి వేగమే రండి. ఇది రాయరాల వంశమున వెళ్ళి విరిసిన డిసెంబర్ 5వ తారీఖున విశాఖ అతిమేత్రాసనం అరుణోదయ సెయింట్ యాన్స్ ప్రొవిన్షియలేట్లో ఘనంగా జరిగిన పెర్పెచువల్ ప్రొఫెషన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో దివ్య బలి పూజను సమర్పించిన బిషప్ రాయరాల విజయకుమార్ గారు మాట పట్టు విలువలకు కట్టుబడి జీవించాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రొవిన్షియల్ మరియు మఠ సభ కన్యలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. యేసే మనకిల శరణం ఆయన మనకు. డిసెంబర్ 7వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం కొత్తెడ్రల్ దేవాలయమునందు ఘనంగా జరిగిన LCRI సెమీ క్రిస్మస్ వేడుకలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని దివ్య బలి పూజను సమర్పించారు బిషప్ రాయరాల విజయకుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని రెవరెండ్ ఫాదర్ నల్లా అశోక్ కుమార్ గారు, సిస్టర్ అర్చన, రెవరెండ్ ఫాదర్ విద్యాసాగర్ గారు పర్యవేక్షించారు. అనేక మంది గురువులు, మఠకన్యలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకరికి ఒకరు ప్రార్థనా సహకారాన్ని అందించుకుంటామని మాట ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. To this Eucharistic celebration, a reading from the book of Isaiah. Action only he showed. He was a Lord, be one Hosanna, you will Going to take place at Mariyagiri. And we will pray to our glory and joy of the saints who has called. I just say Merry Christmas. I ask the bishop to grace. డిసెంబర్ 9-10 తారీఖులలో ఘనంగా జరిగిన శ్రీకాకుళం మేత్రాసన యువత సెమీ క్రిస్మస్ మరియు వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ రాయరాల విజయకుమార్ గారు, రెవరెండ్ మోన్సినియర్ దుసి దేవరాజ్ గారు పర్యవేక్షించిన రెవరెండ్ ఫాదర్ స్లేవరాజ్ గారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. పాటల పోటీలు, నాటికలు, డ్యాన్స్ కార్యక్రమాలు జరిగాయి. వాలీబాల్ టోర్నమెంట్లో శాంతినగర్ విచారణ ఫైనల్గా టోర్నమెంట్ విజేతగా నిలవడంతో బిషప్ గారు వారికి అభినందనలు తెలియజేశారు. ప్రైజ్ మనీను మరియు ట్రోఫీలను విజేతలకు అందించారు. స్పోర్ట్స్ అనేది ఒక ఐకమత్యం పరిచేటటువంటి అంశం అని బిషప్ గారు తెలియజేస్తూ విజయాలను అపజయాలను ఒకే విధంగా స్వీకరించి నిలబడాలి అని తెలియజేశారు. ఆశా జ్యోతులు అన్నటువంటి ఉద్దేశంతో యువతకు ఎన్నో సదస్సులను నిర్వహించారు. గెలుపు ఓటమిలు మానవ జీవితంలో చాలా సహజం. తీసుకో తండ్రి గారి దగ్గర తీసుకొని అక్కడ రన్నింగ్ చేసుకో. చెప్పలు కొడతామా మన తండ్రి గారిని డిసన్ కలెక్ట్ చేసుకో. యా ఎక్సలెంట్ సర్వీస్. లేకపోతే నెక్స్ట్ టైం కూడా డిసెంబర్ 9వ తారీఖున ఘనంగా జరిగిన శ్రీకాకుళం మేత్రాసన మరీదల కొమీజియం సభ్యుల వార్షిక పొత్తు సమావేశము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని దివ్య బలి పూజను సమర్పించారు బిషప్ రాయరాల విజయకుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని రెవరెండ్ ఫాదర్ సంజీవ్ గారు మరియు కొమీజియం కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా మరీదల సభ్యులు పాల్పంచుకోగా
అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బ్రదర్ దేవరాపల్లి గంగరాజు గారు, ఉపాధ్యక్షులుగా బ్రదర్ బిడ్డిక రాజేంద్ర, కార్యదర్శి సిస్టర్ పొట్నాల జ్యోతి, ఉప కార్యదర్శి బ్రదర్ గర్బాపు సెబాస్టియన్, కోశాధికారి సోదరి కందుకూరి మేరీ సరోజ, ఉప కోశాధికారి సోదరి బొబ్బిలి మరియరత్నం, రజియా కరస్పాండెంట్గా బ్రదర్ కాగాన ప్రవీణ్, కొమేజియం కరస్పాండెంట్గా బ్రదర్ డొంక చిరంజీవులు ఎన్నికయ్యారు. డిసెంబర్ 11వ తారీఖున శ్రీకాకుళమేత్రాసనంలో చరిత్రాత్మకంగా మొట్టమొదటిసారిగా ఘనంగా జరిగిన ట్రాన్స్జెండర్ సెమీ క్రిస్మస్ వేడుకలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ రాయరాల విజయకుమార్ గారు, ముఖ్య పాత్రను పోషించిన సిస్టర్ అమిత గారు, పర్యవేక్షించిన రెవరెండ్ ఫాదర్ సగిలి ప్రవీణ్ టీసీబీసీ, రెవరెండ్ ఫాదర్ స్లీవరాజ్ గారు. ఈ కార్యక్రమం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన బిషప్ గారు, మీరు కూడా మానవులలో ఒక అద్భుతమైన సృష్టి అని ట్రాన్స్జెండర్స్ను ఉద్దేశించి ఆయన సంబోధించడం జరిగింది. ఈ కార్యక్రమం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులు. తదుపరి క్రిస్మస్ బహుమతులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సర్వోన్నతీతం విద్య ఉన్న సోమరులు. హల్లెలూయా. యేసువా వందనం. చాలా సందర్భం మిమ్మల్ని చూసేవాడిని, చూస్తూ ఉంటాను. వాళ్ళకందరికి కూడా దేవుడు సో మన మధ్యలో అన్నది కూర్చోండి అంది. ఉన్నతమున దేవుని యేసునాథుని జన్మ లసింది డిసెంబర్ 12వ తారీఖున ఘనంగా జరిగిన శ్రీకాకుళమేత్రాసన సెక్రటరీ ఫార్మేషన్ మీటింగ్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ రాయరాల విజయకుమార్ గారు, ప్రసంగించిన రెవరెండ్ ఫాదర్ అర్లగడ్డ జోసెఫ్ గారు. ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంది అని తెలియజేసిన సెక్రటరీస్, ఈ కార్యక్రమంలో అనేక విషయాలు నేర్చుకున్నామని వారు తెలియజేశారు. డిసెంబర్ 14వ తారీఖున శ్రీకాకుళమేత్రాసనంలోని వీరఘట్టం విచారణలో డీకన్ కుప్పిలి కిషోర్, డీకన్ కుప్పిలి కెరలను గురువులుగా అభిషేకించిన బిషప్ రాయరాల విజయకుమార్ గారు, గురుత్వంలో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని తరచూ ధ్యానించుకోవాలని, విధేయత, సేవ చేయాలనే భావము, త్యాగము అనే అంశాలను గుర్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హోలీ స్పిరిట్ విన్సెన్షన్ సభలకు సంబంధించిన ప్రొవిన్షియల్స్ మరియు పలువురు గురువులు పాలు పంచుకోగా వందలాదిగా భక్తులు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమ విందు కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అనంతమైన దయానుగ్రహములతో నిరంతరం ఇక్కడ నీకు తోడై ఉందురుగాక. నీవు చేయునది గ్రహింపు. ఆ పవిత్ర ఇది నీ పిలుపు కాదు, దేవుని పిలుపు అని చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర. పితా, పుత్ర, పవిత్రాత్మ
మిమ్మల్ని కాచి కాపాడునుగాక. డిసెంబర్ 15వ తారీఖున శ్రీకాకుళమేత్రాసనం మరియగిరి పుణ్యక్షేత్రంలో ఘనంగా జరిగిన శ్రీకాకుళమేత్రాసన ఉపదేశుల సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు, ప్రసంగించిన రెవరెండ్ ఫాదర్ తుమ్మ డొమినిక్ గారు, పర్యవేక్షించిన రెవరెండ్ మోన్సిన్యూర్ దుస్సి దేవరాజ్ గారు, దివ్య సప్రసాద ఆరాధనను కండక్ట్ చేసిన రెవరెండ్ ఫాదర్ చల్లా డేవిడ్ గారు, వందలాదిగా ఉపదేశులు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో క్రిస్మస్ ఆనందాన్ని రెట్టింపు చేసుకుని ముందుకు సాగాలి అని బిషప్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఉపదేశులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజు పుట్టాడన్నయ్యా, రాజుడా వెళ్ళదామన్నయ్యా, రాజుడా వెళ్ళదామన్నయ్యా. యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి ఆజ్ఞ మన ప్రయోజనం కోసమే. దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బల రాజా తోడి ఇంకొక ఫ్లోర్ మనం కట్టిస్తున్నాము, అది కూడా తయారవుతుంది. దాని బ్లెస్సింగ్ కూడా ఉంటుంది. డిసెంబర్ 16వ తారీఖున శ్రీకాకుళమేత్రాసన పలాస విచారణ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ యొక్క యాన్యువల్ డే ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కలలు కనాలని, వాటిని సహకారం చేసుకోవాలి అని తెలియజేస్తూ ఆయన పిలుపునిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ప్రొవిన్షియల్ బవిరి సురేష్ గారు పాల్గొన్నారు. రెవరెండ్ ఫాదర్ అనిల్ గారు మరియు అక్కడ ఉన్నటువంటి అమ్మగారులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అమాంతం వీక్షకులను ఆకట్టుకుంది. Reverend Father Mallile Joji and Reverend Father Mann. Staff and the management, parents. Panchuli and Gulinga are four. Emphasizing unity and joy to show that unity. Non-teaching and supportive staff are needed a wide round of applause and thanks to you. డిసెంబర్ 15వ తారీఖున శ్రీకాకుళమేత్రాసనం సీతంపేట విచారణ జమ్మాడుగూడలో ప్రారంభమైన టైలరింగ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెంటర్. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారు ప్రారంభించగా రెవరెండ్ ఫాదర్ విద్యాసాగర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఇటలీ దేశం నుండి వచ్చిన నిర్మలా సిస్టర్స్ మదర్ జనరల్ సిస్టర్ ఆంటోనెలా మరియు వారి బృందము పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పట్ల స్థానికులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం మహిళల అభివృద్ధికి, ఆర్థిక పురోగతికి సహకరిస్తుందని భావించారు. డిసెంబర్ 15వ తారీఖున శ్రీకాకుళమేత్రాసనం పాలవలస విచారణ బెన్నడగూడ గ్రామంలో శ్రీకాకుళమేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్ గారు, పౌల్ గారు ఈ కార్యక్రమం పేద ప్రజల ఆర్థిక పురోగతికై నియమించబడిందని తెలియజేశారు. ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవ స్టూడియో. మళ్ళీ వచ్చే ఆదివారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.